అమ్మా రజనమ్మ, నువ్వు పత్తిపాటి పుల్లారావుని విమర్శించే స్థాయి నీకు లేదు. మీరు డెవలప్ అయిందే పత్తిపాటి పుల్లారావు గారి దయ వల్ల. మీ మామగారి మీద ఏదో కేసు పెట్టారని నువ్వు అంటున్నావు. కేసు పెట్టింది పుల్లారావు గారు కాదు. పుల్లారావు గారు మీ మామగారికి యార్డు చైర్మన్ పదవి ఇచ్చి భిక్ష పెట్టాడు. కాళ్ళ మీద పడితే మా కళ్ళ ముందే అనేక సార్లు కాళ్ళు పట్టుకున్నాడు పుల్లారావు గారిని. అదేవిధంగా నువ్వు విశాఖపట్నం మహానాడులో నిన్ను ప్రవేశపెట్టింది పుల్లారావు గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టింది పుల్లారావు గారు. ఆ రోజున నేను చంద్రబాబు గారి మొక్కని చెక్కని అని చెప్పింది నువ్వు. ఆయన వలన డెవలప్ అయింది మీరు. ఈ రోజున పుల్లారావు గారు అది చేశాడు ఇది చేశాడని నువ్వు అంటున్నావు. అసలు నువ్వు ఏం చేసావమ్మా? మాది పురుషోత్తపట్నం అంటున్నావు. ఏంది పురుషోత్తపట్నానికి నువ్వేమి చేశావు? ఒక్కసారి ఆలోచించు. ఏదన్నా చేసుంటే పుల్లారావు గారే చేశారు. వేణుగోపాల స్వామి గుడికి ఫండ్స్ తెచ్చింది ఆయన. బైపాస్ రోడ్డుకి మొత్తం డెవలప్ చేసింది ఆయన. ఏదైనా రోడ్లు కానీ ఏదైనా చేసింది పుల్లారావు గారే. ఈ రోజున ఇప్పటికి కూడా పుల్లారావు గారే చేస్తున్నారు. కాబట్టి నువ్వు పుల్లారావు గారిని విమర్శించడం మానుకో. నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే, మంచి పనులు చేయాలనుకుంటే చెయ్యి. అంటే మాది పురుషోత్తపట్నం అంటే ఏంది? పురుషోత్తపట్నం మాది పురుషోత్తపట్నం అంటున్నావు. నువ్వు పురుషోత్తపట్నం ఏం చేసావమ్మా? అసలు ఆ బెదిరింపు డైలాగ్ ఏంది అంటే ఏమన్నా పురుషోత్తపట్నంలో రౌడీలా మేమందరమే? అది తప్పమ్మా. అది ఉపసంహరించుకో. ఆ డైలాగ్ ఉపసంహరించుకో. మాది పురుషోత్తపట్నం, నువ్వేం చేసావు? మాది పురుషోత్తపట్నం అంటున్నావు. మాది పురుషోత్తపట్నం అయినప్పుడు నువ్వు ఇక్కడి నుంచి పురుషోత్తపట్నంలో ఉండి ఇక్కడ పోటీ చేయొచ్చుక. గుంటూరు ఎందుకు పోయావు? అది ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు వచ్చే మాది పురుషోత్తపట్నం అంటావు ఏంది? అది తప్పు. అది మంచి పద్ధతి కాదని ఒకసారి మిమ్మల్ని చెప్తున్నా మీకు. తర్వాత కేసులు పెట్టిస్తున్నాడు పుల్లారావు గారు అని అంటున్నారు. ఎవరి మీదమ్మా? ఐటీడీపీ పిల్లి కోటేశ్వరరావుని నువ్వు స్టేషన్లో పెట్టి కేసు కొడతంటే నువ్వు లైవ్లో చూసిన దాన్ని నువ్వు. అతను ఇక్కడేం పుల్లారావు గారు ఆయన ప్రోత్సహించే ఇక్కడ స్టేషన్లో కేసు పెట్టిలా అతను ఇక్కడ న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్లో హైకోర్టుకు పోయి ఆయన తెచ్చుకొని ఇప్పుడు హైకోర్టు ఆదేశానుసారం ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. తర్వాత మీ మరిది మీద కేసు అంటావు. అసలు మీ మరిది మీద కేసు పుల్లారావుకి ఏం సంబంధం? అదేదో పసమర్తి రోడ్డును ఆక్రమించుకొని మీరు చేసిన దానికి అక్కడ కేసు పెట్టారు. అదేవిధంగా మీ మామగారి కేసు పెట్టింది పుల్లారావు గారు కాదు, ఏదో ఈవో గారు పెట్టిన కేసు అది. ఇవన్నీ ఆలోచించుకోమా. అసలు పుల్లారావు గారు నైజమే అది కాదు. పుల్లారావు గారు ఎప్పుడు అలాంటి పద్ధతులను అవలంబించడు, అలాంటి కేసులు పెట్టమని ఎప్పుడు చెప్పడు. నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో వచ్చి అట్టా మాట్లాడిపోవటం మంచి పద్ధతి కాదని మీకు మనవి చేస్తున్నాను అంతే. అమ్మా రజనమ్మ, మురుగుపూడి ఎడవల్లి దళిత భూములని తాకట్టు పెట్టి ఎవరికమ్మా నువ్వు తాకట్టు పెట్టింది? సజ్జల రామకృష్ణ గారికి తాకట్టు పెట్టి నువ్వు మినిస్టర్ తెచ్చుకోలేదా? దళితులకి నువ్వు అన్యాయం చేయలేదా? అదేవిధంగా సబ్స్టేషన్లో ఉద్యోగాల పేర నువ్వు నీ మరిది నీ పిఏలు ఏం చేశారమ్మా? ఎంత సంపాదించుకున్నారమ్మా? అవన్నీ మర్చిపోయి ఈ రోజున మా పత్తిపాటి పుల్లారావు అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా పత్తిపాటి పుల్లారావు గారిని విమర్శించే స్థాయి నీకు లేదమ్మా. ఒకసారి ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు మాట్లాడాలని నేను చెప్తున్నా.